నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీ హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేటగిరీలలో రెగ్యులర్ పద్ధతిలో 242 పోస్టులు భర్తీ చేశారు. మిగిలిన 3 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపట్టనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి జారీ చేశారు. ఇక నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయినందుకు సంతోషమైన విషయం అని కూడా చెప్తున్నారు. వివిధ కేటగిరీలో రెగ్యులర్ బేస్ లో 242, అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వివిధ భాషల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భర్తీకి రంగం సిద్ధమయ్యింది. పోస్టుల పేర్లు, వివరాలు, అర్హత, వయో పరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ప్రారంభ చివరి తేదీ, ఫీజు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పొందుపరుస్తామన్నారు. కాగా ఇప్పటికే 1620 పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 2వ తేదీన ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగినుంది. ఈ క్రమంలో త్వరలోనే మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి తెలిపింది. అర్హతలు కలిగిన నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రకటన నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పటికే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2025 విడుదల చేయగా త్వరలోనే నియామక రాత పరీక్షలు కూడా నిర్వహించనుంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. త్వరలోనే మరో నోటిఫికేషన్ రానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు.